మానవ జాతి అన్నప్పుడు యమా ఏమంటివి మానవ జాతి నీచము. ఎంత మాట వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రము సైతం మంట కలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారిమ్మని సావిత్రిదే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి నీ పాశమును సైతము గడ్డిపోసగా నుంచి ప్రాణహరులైన మిమ్మునే ప్రాణ భయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడే జాతి మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూటగట్టుకున్న మీరు నేడు జాతి అని మా అమ్మ వయన జీవితయ్య. ఎంత వివేకం, ఎంత ఉన్మాదం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న భావాన్ని పూకొడి వేలకు సొంతం పెకలించి వేచదా. ముక్కోడి దేవతలు దిక్కుడైలే అష్ట దిక్పాలకులు మనగుడించే పంచభూతము సైతం జయహోన్నరుడని హర్షించ విధముగా ఈ సింహాసనం అధిష్ఠించదా. సువర్ణ మహిమా కైస అలంకృతమైన ఈ సభ మందిరమున అగుట సేనా సర్వ సమూహ మధ్యమున భూత నక్షత్రలేమైనా పాపపంకిలమైన కుల మత జాతి కుటుంబమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా ఉంచగా.